జేపీ న్యూస్. నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. చంద్రబాబు నాయుడు సంక్షేమ పాలనకు గూడూరు మరోసారి సాక్ష్యంగా నిలిచింది. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పార్టీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 51 మందికి 39,07,780 రూపాయలు విలువైన చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. గూడూరు పట్టణం, రూరల్, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల ప్రజలకు ఈ సహాయం అందింది. చంద్రబాబు పాలన అంటే అభివృద్ధి, సంక్షేమం, బాధ్యత అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గూడూరు నియోజకవర్గంలో 19 నెలల్లో 585 మందికి 4,45,00,000 రూపాయలు సహాయం అందినట్టు తెలిపారు. ఓకే ముత్యాలపాడు, చిల్లకూరు మండలం. డ్రైవర్ అడుగుడు. రఫీ, నెల్లూరుపల్లి, కొత్తపాడెం. గెలవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వాకాడు 37 రూపాయలు. మధురెడ్డి, వాకాడు. ఓకే బాబురెడ్డి, లాయర్. రూపాయలు. దాదాపు 51 చెక్కులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రిలీఫ్ ఫండ్. ఇది ఇంకెవరిది కాదు. అంటే తెలియాలా ఎందుకు చెప్తున్నాం అంటే, మేము ఏదో మీకు ఊరికి ఇచ్చేసి మీరు వెళ్ళిపోయేసి మాకు ఆయన ఇప్పించాడు, ఈయన ఇప్పించాడు, అది వద్దు. మీకు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, అది గుర్తుపెట్టుకోండి. మేము చంద్రబాబు నాయుడు కాదు, నాకు పలానా మా రమేష్ ఇప్పించాడు, రమేష్ మాట వింటాం, చంద్రబాబు నాకేం పని అనదు. చంద్రబాబు నాయుడు లేకపోతే మన పరిస్థితి అన్యాయం అయిపోయింది. ఆయన ఈరోజు ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకొని మీరు ఆ బిల్స్ తీసుకొచ్చి మా ఆఫీస్లో పెడితే వాళ్ళకి ఖచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చిచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నా. అలాగే ఇప్పటి వరకు 585 మందికి మనం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసాం. అమౌంట్ వచ్చి 4,45,98,000. అంటే దాదాపు 4.5 కోటి పైనే. మనం 19 నెలల్లో ఇంత డబ్బులు ఈరోజు పేదవాళ్ళకి ఇచ్చామని చెప్పేదానికి నిజంగా చాలా సంతోషిస్తున్నాం. అలాగే ఈ రోజుకి ఇప్పుడు మనం పంపిణీ చేసే చెక్కులు 39,07,708 రూపాయలు. ఎంత? 39,07,708 రూపాయలు. దాదాపు 51 చెక్కులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం, అవి మన కాన్స్టిట్యున్సీలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఇస్తూ ఉన్నాం. ఎందుకు చెప్తున్నట్టేనమ్మా, మీ అందరూ కూడా నేను పోయినసారి కూడా
చాలా మంది ఇచ్చారు, దాదాపు ఒక 7-8 కోట్లు ఇచ్చారు సీఎం రిలీఫ్ ఫండ్. ఎలక్షన్ పోతే అది మర్చిపోయారు, వాళ్ళు కూడా నాకు మాట్లాడతారు. అది కాదు కదా పద్ధతి. సరే మమ్మల్ని ఓడించారు భారీగా, అప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ గెలిపించుకున్నారు, ఏదో ఒక పని జరిగిందా మీ గ్రామాల్లో చెప్పండి. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన పని తప్ప గత 5 సంవత్సరాల్లో కట్టడం మట్టినా మీ ఊళ్ళో వేసారా? అది ఆలోచించాలి. అట్లాగే సీఎం రిలీఫ్ ఫండ్ ఒక చిక్కని ఇచ్చారా ఈ కాన్స్టిట్యూన్సీ ఒక్కడికన్నా? అట్లాగే చంద్రబాబు గారు ఉన్నప్పుడు చంద్రన్న బీమా ఉండేది, మన కుటుంబం చచ్చిపోతే 2 లక్షల రూపాయలు ఇచ్చేది గవర్నమెంట్. అది కూడా గత 5 సంవత్సరాల్లో ఎత్తేసిన పరిస్థితి ఒకసారి గుర్తుపెట్టుకోమని తెలియజేస్తుంది. మేమేదో గాలి ఆ గాలికి ఈ గాలికి పోయేది కాదు. ఇప్పుడు ఏ గాలి చూసి మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇలా చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీరు ఖర్చు పెట్టారు కాబట్టి, పేద కుటుంబాలు కాబట్టి మీకు అండగా ఇచ్చేటువంటి వ్యక్తిగా మీ అందరికీ ఆయన సహాయం చేస్తున్నారు. ఆయన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను ఎమ్మెల్యేని కాబట్టి నా చేతులు ముందిస్తున్నాను, ఇంకో ఎమ్మెల్యే ఆయన చేతులు ముందిస్తాడు. ఫైనల్ మనకి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. అదైతే ఖచ్చితంగా మీ అందరికీ ఉండాలా, నాయకులు కూడా ఉండాలి. మీరు రికమెండ్ చేశారు కాదు, వాళ్ళు ఇచ్చిన చంద్రబాబు ఆ పేరు చెప్పాలి. ఆ పేరు చెప్పకుండా నా ప్రభాకర్ తీయించాడు, నా గోవిందం తీయించాడు, నా గుంపాలను తీయించాడంటే కుదిరే పరిస్థితి కదా. వాళ్ళు తీసుకొచ్చినా ఇక్కడ నుంచి మేము అన్నీ పంపిస్తాం స్క్రూటీ చేసి. మీతో మాట్లాడి చిన్న చిన్న అప్లికేషన్ ఏమైనా మిస్ అయ్యంటే మీతో మాట్లాడి పంపిస్తాం. ఎందువల్లంటే దానికి సపరేట్గా ఉద్యోగస్తులు పెట్టుకున్నాం మేము. అక్కడ 3-4 పని చేస్తారు కేవలం సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన దానిపైన. ఎందువల్లంటే బాబు గారు స్ట్రిక్ట్గా చెప్పారు, ఎవరైతే పేదవాళ్ళు ఇబ్బంది పడతారో పార్టీలకు సంబంధం లేకుండా ఏమని చెప్పాడు. అందుకని మేము కూడా ఎవరే పార్టీని అడిగే పరిస్థితిలే, ఎవరైతే పేదవాడు వచ్చి ఉదయాన్నే హాస్పిటల్ పని ఖర్చు అయిందంటే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని తీసుకుపోయి శాంక్షన్ చేసుకొస్తా. దీంట్లో పార్టీ రోజు మాత్రం అయితే మీకు చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు, తప్పదు. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రం 5 సంవత్సరాలు సర్వనాశనం అయిపోయింది. గతంలో చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పక్కాగా పెన్షన్స్ 1వ తేదీ కల్లా ఇస్తున్నాం. అంతకుముందు ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఉద్యోగస్తులకు కూడా పక్కాగా పెన్షన్లు 1, 2, 3 తేదీ దాకా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దారాజన కూర్చోబెట్టా మళ్ళీ గుర్తుకు లేకుండా ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదో కొత్త చూసి చూడాలి. నన్నే కాదు, రేపు ఎవరు అభ్యర్థి అయినా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపెట్టుకోమని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతకన్నా నేను చెప్పేది ఏం లేదు. ఎందువల్లంటే అందరూ పాపం అప్పులు చేసుకొని బంగారు మొదలు పెట్టుకొని హాస్పిటల్లో చాలా వరకు నాకు తెలిసి 80% వరకు ఆ పని చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కలేని విధంగా మన గూడూరు కాన్స్టిట్యున్సీలో మనం తీసుకొస్తున్నాం. ఎందువల్లంటే మనం పెట్టేటువంటి అప్లికేషన్ కూడా రెగ్యులర్గా ఉంటుంది. ఒక్క తప్పు లేకుండా మా ఆఫీస్ వాళ్ళు అన్నీ ఫిలప్ చేసి ఆడకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఏదో పెట్టాములే మా లీడర్ పెట్టాడంటే మీ లీడర్ కదా పెట్టింది, ఇచ్చింది చంద్రబాబు నాయుడు. మళ్ళీ మనం రిపీట్ చేస్తున్నా, లీడర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీ సొంత పేరు ఉండాలా. చంద్రబాబు నాయుడు పేరు చెప్పతే ఇబ్బంది, అది కూడా చెప్తున్నా. ఎవరు అడిగినా ఎవరు ఇచ్చారు సీఎం రిలీఫ్ అంటే నారా చంద్రబాబు నాయుడు ఇచ్చారని మాట్లాడాలి. అంతేగాని మేము ఇచ్చాం మా గ్రామంలో నా పేరు నీ పేరు ఇంకో పేరు వద్దు. అర్థం చేసుకోండి. ఈ చేయకినా ఫీల్ అయినా మొదటిసారి 6-7 కోట్లు తెచ్చేసినా ఓట్లు చూసిన వాళ్ళకి ఏం కనిపిదా, మళ్ళీ ఫెయిల్ కాకూడదు. ఈరోజు మళ్ళీ వచ్చాం కాబట్టి పేదవాళ్ళు సహాయం పడుతున్నాం. అదే ఎన్డీఏ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రాకపోతే ఒక్క చెక్ కూడా వచ్చే పరిస్థితులు మీకు. గత 5 సంవత్సరాలు ఒక్క పేదలకు చెక్ ఇచ్చినట్టు చూపించాం. నాకు ఎక్కడ ఈ రోడ్డు అది చేయరు. మనం పనిచేస్తాం, మన మీద ఒత్తిడి ఉంటుంది, తప్పదు మనకి. తెలుగుదేశం పార్టీ అనేది ఒక సిస్టమేటిక్ పార్టీ. దీంట్లో రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎమ్మెల్యే అతిగా పోయినా చర్యలు తప్పవు. మళ్ళీ నేను ఎమ్మెల్యే, నేను అతిగా మాట్లాడినా కానీ పైన నుంచి మా నాయకుడు గమ్మున్నాడు. అలాగే మన నాయకుడు అన్ని చట్ట ప్రకారంగా చేయటువంటి మంచి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే మన ఉప ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ గారు. అట్లాగే రాబోయే రోజుల్లో మనందరి లీడర్ ఈ రాష్ట్రానికి దిక్కు లోకేష్ బాబు గారి నాయకత్వం అందరూ పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఈరోజు స్కూళ్ళు చదువుతున్నటువంటి తల్లుల అంటే బిడ్డలకి తల్లుల ఖాతాలో 11,000 వేస్తున్నారు. మీ అందరూ కూడా తెలుసు. గతంలో కొంతమందికి వచ్చే కొంతమందికి రాలా, కానీ ఇప్పుడు మొత్తం 15,000, 13,000 తల్లి ఖాతాలోకి. ఇక మిగిలిన ఏంటంటే శానిటేషన్ వాటిని చూసేదానికి ఒక 2,000 రూపాయలు అక్కడ ఖాతాలో వేసుకున్నటువంటి మీ స్కూల్ ఖాతాలో వేసేటువంటి కార్యక్రమం చెప్పి కూడా మీ అందరూ కూడా రిక్వెస్ట్ తెలియజేస్తున్నాం. అట్లాగే మహిళలకి ఉచిత బస్సు ప్రొవైడ్ చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అది గుర్తుపెట్టుకుని అందరూ మీరు ఎవరెవరో ఏంటంటే ఇబ్బందిగా పడ్డాము. ఈరోజు
మనం ఏంటి అప్పుల్లో ఉన్న గ్రామాల్లో అక్కడక్కడ రోడ్లు వేస్తూ ఉన్నాం. ఎన్ఆర్ఐఎస్ కింద రోడ్లు శాంక్షన్ అవుతూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఈ చిట్టమూరు వాకాడు మండలాల్లో ఆల్రెడీ R&D వర్క్స్ స్టార్ట్ అయినాయి. ఆ మెట్టు సంబంధించినటువంటి రోడ్డు కూడా చాలా అధ్వానంగా ఉంది. అది కూడా శాంక్షన్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ ఆ పనులు కూడా ప్రారంభిస్తారు. వాకాడులో కూడా అదే పరిస్థితి. వాకాడులో కూడా పనులు కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే కొత్తగా మీ గ్రామాల్లో ఎక్కడైనా సిమెంట్ రోడ్లు కావాలంటే మీరు లోకల్గా ఉన్నటువంటి మా వాళ్ళతో సంప్రదించి అవి ప్రపోజల్ తీసుకురామని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇదే కాదు, మీరు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకోవడం కాదు, మీ కుటుంబ సభ్యులు చెప్పాలి ముందు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, అది తెలియకుండా ఎవరో ఇచ్చారులే, సునీల్ ఇచ్చాడు, సునీల్ కుమార్ ఇచ్చాడు, కుదరదు. ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు. గుర్తుపెట్టుకుని అటువంటి మంచి మనిషి ఉంటేనే మనలాంటి పేదవాళ్ళందరూ కూడా ఈరోజు అండగా ఉన్నది. ఆయన లేకపోతే మన పరిస్థితి అన్యాయం. మీరు అవతల పార్టీని చూసుంటారు, ఒకసారి ఏ విధంగా ఉండేవారు ఎట్లున్నారు, కానీ మన పార్టీ ఆ సిస్టమ్ కాదు ఇక్కడ. కాబట్టి కార్యకర్తలు కూడా ఇబ్బంది లేకుండా కొత్తగా ఒక ఏర్పాటు చేశాం. టోటల్ బూత్ కమిటీ అందరూ కూడా ఒక రోజు పిలిచి మా కిరణ్, మా భాస్కర్, మా పులిమసేన ఆధ్వర్యంలో ఒక భోజనం వాళ్ళందరికీ ఏర్పాటు చేసి ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి. బూత్ కమిటీ కేంద్రాల అభిప్రాయాలు ఖచ్చితంగా కావాలి గ్రామాల్లో. ఎందుకంటే వాళ్ళు నిలబడి నిరక్షిస్తారు. వాళ్ళని మనం చూడకం చేస్తే రేపు మనకి ఇబ్బంది అయిపోతుంది, నిలబడి ఉండడం. కాబట్టి వేదిక మీద చేస్తామని చెప్తున్నా, మీ వార్డుల్లో ఉన్నటువంటి బూత్ కమిటీ కన్వీనర్లతో మీరందరూ కూడా మాట్లాడాలి, తప్పదు. అంతేగాని మీకు మీ బంధువుని ఆయన చేయడం లేదా మా ఇంకో ఆయన బంధువుని వేయడం కాదు. ఇది పార్టీకి ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళని వేయాల్సిందే. అట్లా వేయకుండా మీరు వేరే విధంగా పేరు తీసేస్తారు. ఎందుకంటే నేను టౌన్ నాకు గుడులు ఎవరు చేసే ఎలక్షన్ నాకు తెలుసు. మీరు పంచాయతీలో వేస్తే మాత్రం ఖచ్చితంగా తీసేస్తాం, దాంట్లో ఎవరినో మాట్లాడతాం. మళ్ళీ కూడా చెప్తున్నారు, ఎవరు కూడా ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. అట్లా వేరే వాళ్ళు వేస్తే మాత్రం తీసేసేది గ్యారెంటీ. పార్టీకి సిన్సియర్గా చేసిన వాళ్ళు కావాలి. సిన్సియర్గా చేయకుండా ఏదో ఆ రోజు చేసిన వాళ్ళే చేస్తే ఇబ్బందికరమైన వాతావరణం. ఈ రోజు కూడా ఏంటంటే ఒక నిమిషం ప్రెస్